ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలేం జరిగింది? సమీరా అక్కడికి ఎందుకొచ్చింది? చెప్తాను అత్తయ్య గారు, ఏం జరిగిందో మొత్తం చెప్తాను. ఏంటమ్మా ఇది? ఆడపిల్లకి భూదేవికున్నంత సహనం ఉండాలి అంటారు. ఆ సహనం భర్తే మరో ఆడదాని చేతిలోకి జారు విడుచుకుని అంతలా ఉండకూడదమ్మా. అయినా నువ్వింత అమాయకంగా ఎలా ఉన్నావు? భర్త సంతోషం కోసం ఎంత బాధనైనా భరిస్తావా? ఇది నీ జీవితం శరణ్య, నీ భవిష్యత్తు తల్లి. ఆ మాత్రం ఆలోచన భయం కూడా నీకు లేకుండా పోయిందా? దర్శన్ ఇలా చేస్తున్నాడని ఒక్క మాట నువ్వు నాతో చెప్పుంటే పరిస్థితి నేను ఇంతవరకు రానిచ్చేదాన్ని కాదు కదమ్మా. మీతో చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను అత్తయ్య గారు, కానీ ఈ సంగతి తెలిస్తే మీ అబ్బాయి చేసిన పనికి మీరెక్కడ బాధపడతారో, ఆయన మీ ముందు ఎక్కడ తలదించుకునే పరిస్థితి వస్తుందేమోనని నాకు ఎదురైంది. కష్టమే అయినా ఒక్క మాట కూడా మీతో చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నన్ను క్షమించండి. భర్తంటే ఇంత మమకారం ఏంటమ్మా నీకు? భర్త ఇంత తప్పు చేస్తున్నాడు అంటే ఏ భార్య అయినా ఇలా ఊరుకుంటుందా చెప్పు? 2 చెంపలు వాయించి 10 మందిలో మొగుడి పరువు బజారుకిడుస్తుంది. కాని నువ్వు కన్నీళ్లతోనే కాపురాన్ని వెలగబెడుతూ వస్తున్నావు. ఏం కర్మమ్మా ఇది? ఎంత గొప్ప మనసమ్మా నీది. చూడు శరణ్య, ఇటువంటి విషయంలో తప్పు చేసింది కొడుకే అయినా మరి ఇంకెవరైనా బాధపడ్డం కాదు కదా. క్షమించను కూడా క్షమించను.